హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం గోంగూర చట్నీ నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గోంగూరనైతే ఒక 15-20 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లోకి వాటర్‌నైతే తీసుకోవాలి. అలాగే ఒక ప్లేట్‌నైతే కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మనం నానబెట్టిన గోంగూరనైతే కొద్ది కొద్దిగా తీసుకొని ఆ వాటర్‌లో కడుక్కొని ఆ తర్వాత మనం ఆ ప్లేట్‌లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోంగూర ఆకు బాగా క్లీన్ అయిపోతుంది. సో, ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ఈ చట్నీని ట్రై చేయండి. ఎంతో అంటే ఎంతో టేస్టీగా అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది ఈ చట్నీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో, ఇప్పుడైతే మనం ఇలా కొంచెం కొంచెంగా ఆకునైతే కడిగి ఇలా ప్లేట్‌లోకైతే తీసేసుకుంటాం. ఈ గోంగూర అనేది వీక్లీ 2 టైమ్స్ అయినా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో, ఇలా చట్నీ రూపంలో తీసుకోండి. ఎంతో అంటే ఎంత టేస్టీగా అయితే ఉంటుంది. సో, ఇప్పుడైతే మనం గోంగూరని కడిగి పక్కన పెట్టేసుకున్నాం. సో, ఇప్పుడు అందులోకి తగినన్ని ఎండుమిరపకాయలు తీసుకుంటాం. కొన్ని ధనియాలు తీసుకుంటాం. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా తీసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి మనం తీసుకున్న ఎండుమిరపకాయల్ని అందులో వేసుకొని 1 మినిట్ వరకు అలా వెయిట్ చేసుకుంటాం. ఇప్పుడు అందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్రను కూడా ఆ ఎండుమిర్చిలోనే వేసుకొని అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా బాగా వెయిట్ చేస్తాం. ఎండుమిరపకాయలు వేగడానికి ఆ 2 మినిట్స్ అయితే మనకి సరిపోతుంది. అలా ఒక 2 మినిట్స్ బాగా వెయిట్ చేసిన తర్వాత మనం ఆ ఎండుమిర్చిని, ఆ జీలకర్ర, ధనియాలనైతే మనం ఒక ప్లేట్‌లోకైతే తీసుకొని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఆ ప్యాన్‌లోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని, ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరనైతే కొద్ది కొద్దిగా ఆ ప్యాన్‌లోకి వేసుకొని, ఆ గోంగూరని బాగా ఉడికిచ్చేసుకుంటాం. బాగా మెత్తగా గుజ్జు గుజ్జుగా అయ్యేలాగా మనమైతే ఉడికిచ్చేసుకుంటాం ఆ గోంగూరని. సో, ఇలా మనం గోంగూరని తీసుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీనైతే బాగా బూస్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు మన గోంగూర అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది కదా! సో, ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మిక్సీ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, ధనియాలు, అలాగే దాంతో పాటుగా తగినంత ఉప్పునైతే కూడా వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. అలా పట్టేసుకున్న తర్వాత అందులోకే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరనైతే అందులోకి వేసేసుకుంటాం. అలా వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. అలా పట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేస్తాం. ఆ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆవాలు, అలాగే దాంతో పాటుగా జీలకర్ర వేసుకొని, అలాగే ఎండుమిర్చి, తెల్లగడ్డలు కూడా వేసుకొని అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా వెయిట్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీనైతే అందులోనే వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఉడికిచ్చేస్తే మనకి గోంగూర చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ గోంగూర చట్నీని వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ ఇలాగే మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. మీకు వీలైతే ఒకసారి వాటిని కూడా విజిట్ చేయండి. అండ్ ఆ వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.